Hi viewers, welcome to Myra Media. సో మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ హీరోలు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, వాళ్ళ తర్వాత ప్రాజెక్టులు ఏంటి అనే దానిపై మనం కాసేపు మాట్లాడుకుందాం. సో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు 152 సినిమా ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డిపై ఫుల్ ఫోకస్ పెట్టారండి. ఇక ఈ సినిమా ఆగస్టు 15, 2019లో రిలీజ్ అవుతుంది. దీని తర్వాత కొరటాల శివ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందట. అయితే ఆ మధ్య దీంట్లో హీరోయిన్గా కాజల్ గారినో లేకపోతే శృతి హాసన్ గారినో తీసుకోవాలని అనిపించినా మరి కొన్ని రోజులు అనుష్క గారి పేరు వినిపించింది. సో ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో ఆయనతో జతకట్టిన బ్యూటీ మన నయనతార గారినే కొరటాల శివ గారు తీసుకుంటున్నారట. సో ఇది 152 చిత్రం. దీని తర్వాత మరిన్ని సినిమాలు ఆయన లైన్లో పెట్టారు. ఇక నెక్స్ట్ కింగ్ నాగార్జున గారు 2018లో దేవదాసు అలానే ఆఫీసెస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకటి పర్లేదు, ఇంకోటి డిజాస్టర్ అనిపించుకునే ఆ సంగతి మీకు తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి కలిసి వచ్చిన డైరెక్టర్తో మరోసారి పనిచేయబోతున్నారు. ఆయనే కళ్యాణ్ కృష్ణ. 2016లో కళ్యాణ్ కృష్ణ గారు నాగార్జున గారికి మంచి సంక్రాంతి హిట్ ఇచ్చారు. అదే సోగ్గాడు చిన్న ఆయన. ఇప్పుడు దీనికి సీక్వెల్గా మళ్ళీ నాగార్జున గారు నటించబోతున్నారు. దీంట్లో నాగార్జున గారు తాత క్యారెక్టర్లో నటిస్తుంటే మన నాగ చైతన్య గారు మనవడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. సో ఇక నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారండి. ఇప్పుడు ఈ సంక్రాంతి హీరోగా విక్టరీ వెంకటేష్ గారు అనిపించుకున్నారు. ఆ మధ్యన గురుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా మళ్ళీ మనం పూర్వకాలపు ఆ వెంకటేష్ గారిని అయితే F2లోనే చూసాము. ఇక ఈ హిట్ మాత్రం వెంకటేష్ గారి కెరీర్లో మాత్రం ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా. దీని తర్వాత వెంకటేష్ గారు కెఎస్ రవీంద్ర బాబీ గారు దర్శకత్వంలో తన అల్లుడు నాగ చైతన్య గారితో కలిసి వెంకీమామ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. దీని తర్వాత నేను లోకల్ సినిమా చూపిస్తామా, హలో గురు ప్రేమ కోసమే వంటి ఆ కామెడీ చిత్రాలు తీసిన మన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ గారు సోలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ 2 చిత్రాలు తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారితో ఆయన సినిమాని చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ గారి బయోపిక్తో మన ముందుకు వచ్చారు. సో ఇక మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత ఎన్బీకే సంస్థలోనే మళ్ళీ బోయపాటి సీను గారితో ఏప్రిల్ నుంచి కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నారండి. ఇలా స్టార్ హీరోలు నలుగురు కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం మేమేమన్నా తక్కువ అంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇక ఎన్టీఆర్ గారు చరణ్ గారి గురించి చెప్పుకోవాలి. చరణ్ గారు ఇక రీసెంట్గా వినయ విధేరామతో ఎంట్రీ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ ఆయన ప్రాజెక్ట్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. కానీ తారక్ గారు మాత్రం ఈ 10 నెలలు కూడా RRRకే ఆయన కాల్ షీట్లన్నీ కేటాయించారు. దీని తర్వాత మళ్ళీ వివి వినాయక్ గారి దర్శకత్వంలో అదర్స్ 2 ప్లాన్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ సినిమా తర్వాత అదర్స్ 2 కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి అయితే టాక్ వినబడుతుంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు గారు తన 25వ సినిమా మహర్షిలో బిజీగా ఉండిపోయారండి. దీని తర్వాత తనకి నేనొక్కనే లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ని ఇచ్చిన సుకుమార్ గారి దర్శకత్వంలో తన 26వ సినిమా ఉండబోతుంది. సో ఇక నెక్స్ట్ సందీప్ వంగ దర్శకత్వంలో కూడా మన ప్రిన్స్ మహేష్ బాబు గారి సినిమా చేసే ఛాన్స్ ఉంది. సో ఇక అల్లు అర్జున్ గారు కూడా ఈ మధ్య నా పేరు సూర్య నా ఇల్ ఇండియా సినిమాతో కాస్త డౌన్ అయినా వరుసపెట్టి సినిమాలు చేయకుండా అర్జున్తో సినిమాలు చేస్తున్నారు. అలానే త్రివిక్రమ్ గారి సినిమా ఓకే చేశారు. దీని తర్వాత కూడా పలు ప్రాజెక్టులు ఓకే చేసే క్రమంలో ఉన్నారు. ఇక మన నాని గారు కానీ అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మొన్న మధ్య ట్యాక్సీ వాళ్ళతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ గారు ఇప్పుడైతే డియర్ కామ్రేడ్ సినిమా తీస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇది రాని రోజు లాంటి క్లాసిక్ మూవీ తీసిన క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయబోతున్నారండి. సో ఇది మన హీరోల అప్కమింగ్ ప్రాజెక్టులు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.